Good morning, guys. Good morning. Welcome back to the new vlog. I'm Navin Golden Boy. I just wake up and brushing my teeth. Don't know, uh, don't know what to do. What I just started the vlog. Let's see how it go. I hope in this vlog, as much as possible, I try to speak in English only. Okay, you learn English. Okay, I have seen recent times everybody is asking me to teach English. So don't mind, I'm brushing teeth, so that's why talking like this. Otherwise, I have a very good voice and very good speaking style. Okay, so let's start the vlog. Stay tuned. So, good morning, Felix. Felix, girl, fellas. So, let me show you one thing. అశ్వగంధ మజిల్ బ్లేస్ వాళ్ళది మన అశ్వగంధ అనమాట. ఇది రీసెంట్గా నేను డైలీ రొటీన్లో యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే అశ్వగంధ శిలాజిత్ కూడా ఉంది, శిలాజిత్ వస్తుంది, ఇంకా రాలేదు అది. సో అశ్వగంధ శిలాజిత్ ఇవన్నీ న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ హర్బ్స్ అనమాట. ఓకే, సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇవి యూజ్ చేయడానికి. అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ దీనివల్ల వస్తాయన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి మంచిగా ఇంక్రీజ్ అవుతాయి, మన బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా ఇంక్రీజ్ అవుతుందిరా అంటే, ఈ అశ్వగంధ ఇది ఏం చేస్తుందిరా అంటే మన స్ట్రెస్ హార్మోన్ ఏమైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట బాడీలో. సో ఇప్పుడు నీకు స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు నువ్వు స్ట్రెస్ ఫ్రీ ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు మంచిగా స్లీప్ వస్తుంది నీకు. ఓకే, మంచిగా స్లీప్ అయితే ఏమవుతుంది, నీకు మంచి బాడీ రికవరీ అవుతుంది. సో మంచిగా బాడీ రికవరీ అయితే ఏమవుతుంది, మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం. సో అట్లా నీ టెస్ట్ లెవెల్స్ అనేవి మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అదే ఇది డైరెక్ట్ పోయి టెస్ట్ లెవెల్స్ని జప్పని చెప్పి పైకి అనదు, కాకపోతే ఇండైరెక్ట్గా నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని జప్పమని చెప్పి స్పైక్ చేయదు, కాకపోతే నీ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేయడం వల్ల నీకు ఇది ఆటోమేటిక్లీ అయిపోతుంది అనమాట కదా. ఇప్పుడు మనిషికి స్ట్రెస్ లేకపోతే మనిషి సుఖంగా ఉంటాడు కదా. సో మనిషి సుఖంగా బిందాసుకున్నాడు అంటే అన్ని మంచిగా ఫంక్షన్స్ మంచిగా పనిచేస్తాయి అనమాట. సో అది అట్లా అని చెప్పి అట్లా వర్క్ చేస్తుంది అనమాట. సో శిలాజిత్ కూడా నేను ఆర్డర్ చేసాను, అది వస్తుంది మెల్లగా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది వాడుతున్నాను. సో డైలీ ఏం లేదు, అర్లీ మార్నింగ్ డైలీ ఒక క్యాప్సిల్ తీసుకొని దబాక్ మనీ చేసుకుని వాటర్ తాగినంటే కథం అల్లి మనకి పడిగడుపుని వేసుకుంటున్నాను. ఎందుకంటే పడిగడుపుని రిజల్ట్ మంచిగా ఉంటాయని చెప్పి పడిగడుపుని వేసుకుంటున్నాను. ఓకే, అండ్ మీరు కూడా వాడాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి. అండ్ తప్పకుండా వాడాలా అంటే అది మీ ఇష్టం అది. సో వాడితే దీనివల్ల బురా ఏం లేదు, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ దీనివల్ల వస్తాయి. ఒకవేళ వాడాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి. మజిల్ బేస్ వెబ్సైట్లో పోయి నేను కావాలంటే కింద లింక్ ఇస్తాను. అండ్ శిలాజిత్ ఇది 2 తీసుకోండి, అర్లీ మార్నింగ్ యూజ్ చేసుకోండి. అండ్ తెలుసు కదా మనం ఇప్పుడు మజిల్ బేస్ క్యాథ్లెట్ అనమాట. సో మజిల్ బేస్ది మీరు అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోరు, మజిల్ బేస్ యాప్. సో దట్ మీకు ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. లేకపోతే మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో మజిల్ బేస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం కొన్నా కూడా మజిల్ బేస్లో ఏం షాపింగ్ చేసినా కూడా గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నాకు కూపన్ కూడా యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ అవి కొన్న తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేయండి, నేను దాన్ని చూస్తా. సో మీకు గివ్ అవే సెలెక్ట్ చేసి మీకు మంత్లీ స్టాక్ ఫ్రీగా గివ్ అవే ఇస్తాను. ఓకేనా? So fellas, now its time is 9:30. Up and down something is running. So I just freshen up. So I'm just having a warm water with ashwagandha tablet. So when Shilajit comes, we'll have Shilajit. Okay, and fellas, only buy liquid Shilajit. Okay, no tablets. Ashwagandha tablets okay. Shilajit liquid. Shilajit should be liquid. मतलब वो it's like a cream, like the solid cream, like a peanut butter. Lukewarm water, take, put, mix, drink. Okay, so now after drinking this warm water, we'll go to washroom again, clean something. After drinking warm water, we'll the washroom again come. If there is just, inside something little, that's also come out. So go and clean up completely and bath and go to my Guruji Bajrangbali
and take his blessings and go to the gym. Okay, that's the routine. So we'll go. How is your day going, fellas? How is your day going on? Did you wake up or not? What time you will wake up? Do comment at what time you wake up daily. Do comment. Don't forget. Do comment. If you are loyal to your girlfriend or your boyfriend, do comment. If you don't have a girlfriend or boyfriend, if you another also you are loyal to your parents, you are loyal to your friends, do comment. If you are loyal, do comment. Done with the shower. Let's go to meet my boss Bajrang Bali, and after that we'll go to the gym. Okay? Yep. And we'll talk in the temple. Oh, just now came back from the temple, and we'll change the dress and let's go to the gym. Yeah, I spit raps like a heart attack. Fast, fatal, hard impact. Past painful scars. In fact, I blast tasteful bars and past. I back up my actions. Fact, don't ask. Grab reactions. Jacked attack with every word. Then act with class as they hear me sound. I got nothing to lose, cause I fought and felt the bruise. Now I'm not the one confused. Call the shots that they produce. I ain't boss, I'm finally loose. Pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now. Y'all can rest in peace now. You're dead to me, so peace now. Remember, you're just freaked out. Get ready for defeat now. I'm gonna make you bleed out. Listen on repeat now and read out all the weak now. Get up and make a change. Don't remember yesterday. If you got something to say, speak your mind before your grave. Cause your life is yours to save. Ain't nobody gonna change. Everybody stays the same. Don't be different, make a name, huh? I keep on moving forward, always getting closer, marching till it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, marching till it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, marching till it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, marching till it's over. It's ridiculous. Done with workout, came to home, prepared my meals, slept silently. No work, nothing. No time pass, nothing. Life like a dead body, nothing moving. Anything special happening? No, no special happening in life. What to do? Don't know. డిన్నర్ చేస్తున్నా ఇప్పుడు. అయితే రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏందనేది రేపు చూపిస్తాను. అంటే ఒకరు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చిందన్నమాట సర్ప్రైజ్. అది అదేందనేది మీకు రేపు తెలుస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కాంట్రవర్సీలో రన్నింగ్ అవుతున్నాం అనమాట. సర్ప్రైజ్ పక్కన పెడితే ఇంకొక ముచ్చట ఏంటంటే ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు, అది ఈ బెట్టింగ్ యాప్లు అవి ఇవి అంటే లైక్ నేను ఫాలో చేసేవాళ్ళు, నేను సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళే దీనిలో దిగి ఇవన్నీ చేస్తారు. సో నేను దానికి స్టాండ్ చేసుకొని మాట్లాడేసరికి ఇది కొంచెం కింద మీద అవుతుంది కదా. ఇగో బై నా వల్ల అయితేంది, ఎవరైతే అంతేనా కదా. తప్పు చేసినప్పుడు తప్పే. ఇప్పుడు నాకు అది నచ్చలేనప్పుడు నేను మాడతాను, అంతే. స్టాండ్ చేసుకొని మాడతాను. సో అట్లా అని చెప్పి అందరంటే బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళందరి గురించి అట్లా మాడేసరికి వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు స్టోరీ ఏమైపోయిందిరా అంటే ఆల్రెడీ ఒకడు దీని గురించి వీడియోలు చేస్తారనమాట ఒక ఆయన. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే వీడు కూడా వాళ్ళతో కలిసిపోయిండు, వాళ్ళతో కలిసి చేస్తుండు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నవీన్ గోల్డెన్ బాయ్ అంటాడు ఎప్పుడు ఎవరితో కలవడు, వాడెప్పుడు ఒక్కడే. మీ అకేలా పర్ అకేలా కాఫీ సమझ रहा ना तू. సో అదనమాట ముచ్చట. బట్ చూసాం 7 వరకు అయితే ముచ్చట, ఇది 7 వరకు పోతా చూసాం. అండ్ ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీకు రేపు తెలుస్తుంది. స్టే ట్యూన్. మార్నింగ్ ఇట్స్ డే 2 గాయస్. సో ఇప్పుడే లేచిన ముంగడిగిన. సో యాజ్ యూజువల్ ఇప్పుడు అశ్వగంధ తీసుకొని స్నానం చేసి గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక అది ఒక సర్ప్రైజ్ ఉందన్న కదా, ఆ సర్ప్రైజ్ చూసి అండ్ తర్వాత ఇవాళ ఒక పెద్ద పని చేసే ఉంది. ఏంటంటే ఇప్పుడే నాకు తెలిసిన ఒకన్నా పోలీస్ ఆఫీస్తో మాట్లాడినా, ఇప్పుడు ఇంకొక లాయర్తో మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్ల పైన, ఈ ప్రమోషన్ చేసే వాళ్ళపైన ఎట్లా లీగల్గా ఎట్లా యాక్షన్ తీసుకోవచ్చు, ఏం కథ ఏంది అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నా. సో
లెట్స్ డూ దట్. లేనిపోయిన కాంట్రవర్సీలో నువ్వేదో దిగుతున్నావు అన్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు, బట్ ఎందుకోరా ఒకటే డిఎంలు చేస్తారు అందరూ, అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా అంత పోగొట్టుకున్నా అని చెప్పి. సో అవన్నీ చూస్తుంటే ఎందుకో సైలెంట్గా ఉండబోయలేదు. ఈశ్వరాడు వచ్చి మా జిమ్ మొత్తం వాడక దిగుతుండు, మొత్తం కెమెరాలు పెట్టి సన్న ఇంత 200 ఎక్కువ జిమ్ నుండి ఇంటికి పోయినా మళ్ళీ అంటే సూపర్ మార్కెట్ పోయి అవి సామాన్లు తీసుకున్నాక ఫోన్ వచ్చింది, నీకు పార్సల్ వచ్చింది అనగా మళ్ళీ జిమ్కి వచ్చిన. సో ఎవరు పంపిరో తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ ఐ రిసీవ్ దిస్. వీళ్ళు ఇవి పంపిస్తారు కరెక్టే, కానీ ఒకవేళ ఇట్లనే ఎవరైనా అనలే మన బాంబు పెట్టి పంపిస్తే ఏంద్రా నా పరిస్థితి, డెంకనే గుంతకు పదివే అవుతుంది. సో గాయ్స్ నేను చెప్పినా కదా ఏదో సర్ప్రైజ్ ఏదో పంపిస్తారు అని చెప్పి, అది ఇదే అనమాట. ఇది జియోది ఇది విఆర్ ఉంది, అయితే ఏదో వీడియో క్లిప్స్ పంపించారు అనమాట, ఇలా పెట్టుకొని చూడమని చెప్పి. అది సర్ప్రైజ్ అంట, చూసాం మరి ఏంటో ఇప్పుడు. నాది అది చూపి ఆండ్రాయిడ్ ఫోన్ చూపి, ఐఫోన్లో వస్తలేదు అది అట్లా అని చెప్పి ఏమంటారు, నేను చూడగానే ఇచ్చిన నా ఆండ్రాయిడ్లో వస్తుందని చెప్పి ఇప్పుడు ఆయన ఫోన్లో క్లిప్స్ వేసిన, అది ఇప్పుడు పెట్టుకొని చూసాం ఇప్పుడు ఇట్లా ఏముందని చెప్పి. నేను ఇది కాన్సెప్ట్ ఉంది కదా హ్యాపీ టీయర్స్ అని చెప్పి ఉంటుంది చూసినా, పెట్టుకొని చూడంగానే ఇట్లా లేని వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది, పైగా అనిపిస్తుంది, ఎట్లాంటిది ఏదో కాన్సెప్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. చూసాం అయితే ఇగో ఇప్పుడు ఇది విఆర్ ఏమైంది దాంట్లో ఏదో యాప్ ఇన్స్టాల్ వస్తుంది, ఏంది ఏమైంది ఏపీకే ఫైల్ మైట్ బి అన్సేఫ్ ఏం కాదరా ఓపెన్ చేసి. సో ఇప్పుడు ఆడది దీనికి సంబంధించిన ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ చేసినాక పెట్టుకొని చూద్దాం ఏముంది కథ. అయితే తర్వాత చెప్తాను ముచ్చట ఏముంది నెక్స్ట్. ఇప్పుడు స్టార్టింగ్ వస్తున్నావు ఏమైనా సౌండ్ వస్తుంది, వీడియో ప్లే చేయలేమండి. ప్లే చేసిన ఇటు వద్దురా ఇట్లకే వస్తుంది. నేను ఎప్పుడు మీతోనే ఉన్నా తిట్టగా అంట. అయిపోయింది అయితే ఓ ఖతర్నాకుందిరా ఇది. కనిపిస్తుందా ఇంకా ఇంకో ఈయనే ముంగల్లో కనిపిస్తుంది మొత్తం. వస్తుందిరా ఇది దుబ్బ వస్తుంది, వస్తుంది జబ్బు వస్తుంది. ఈ కాన్సెప్ట్ అయితే ఖతర్నాక్ ఉంది, మొత్తం ముంగల్లో ఉన్నాడు కనిపిస్తుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ ఏమంటారు అమేజింగ్ గిఫ్ట్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ. మరి నేను జస్ట్ ఫోటో ఎడిట్ చేసి పెట్టుకుంటారు కూడా అలా అనుకున్నాను. చెప్పలేవా అంకుల్? మస్తు అంటే మస్తు అనిపించింది, చాలా చాలా మంచిగా సూపర్ అవుతుంది. వీడియో క్రియేట్ చేసి మొత్తం ఇట్లా ముంగల్కి వస్తున్నట్టు చేసి అసలు కథలాగా అనిపించింది నాకు. అసలు మొత్తం ఇంకా హగ్గించుడు అయితే హైలైట్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నార్మల్గా ఇట్లా ముంగల్ వచ్చి నేను అదే అనుకున్నా ఫస్ట్ చూడంగానే అక్కడికి రెండు ఫోటోలు ఇటు ఫస్ట్ ఏమో బ్లాక్ ఉంది, ఇటు తిరగంగానే ఇటు ఫోటోలు రెండు కనిపించినాయి. అరే రెండు ఫోటోలు అంటే ఆ ఫోటోల వరకే ఉన్నాను, నాడికి మనిషి వస్తా ఉన్నాడు, దగ్గరికి వస్తా ఉన్నాడు, వస్తే నిలబడితే దగ్గరకు వచ్చి నిలబడ్డా హగ్గిగా నేను పక్కన మరి అమ్మా హగ్గు వేస్తున్నాడు. మస్తు అంటే మస్తు అసలు జబర్దస్త్ మస్తు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కోయిన్సిడెన్స్ ఏందిరా అంటే
అది ఆ బీఆర్ అది పంపించినామనేమో మా ఫ్రెండ్ ఒక ఆమె తెలిసిన ఆమె అంటే లైక్ నార్మల్గా మాట్లాడుతున్నమాట, ఆమె పంపించింది. ఇది సేమ్ అదే కాన్సెప్ట్ అనుకుంటా. ఫస్ట్ ఈ బీఆర్ పంపించినప్పుడు నేను ఏదో అనుకున్నా, అది షూట్ చేయలేదు నేను వీడియోది. సేమ్ జిమ్ అడ్రస్కి ఇది పంపించారు. నేను బీఆర్ పంపిస్తే బీఆర్ ఎందుకు పంపించారా, నార్మల్గా ఏదో చూసుకోనికైనా పంపించారు అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఇది ఈ వీడియో ఇది చూడంగానే అప్పుడు అర్థమైంది, అచ్చా ఇదే కాన్సెప్ట్. సో వీళ్ళు కూడా ఇదే కాన్సెప్ట్ అనుకున్నారు, ఇట్లా గిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. సో అందుకనే పంపించినట్టు అని చెప్పేసి. సో ఆ బీఆర్కి సంబంధించిన వీడియో కూడా వస్తుండొచ్చు మేబీ. సో దట్ వాజ్ ద సర్ప్రైజ్, దట్ వాజ్ ద గిఫ్ట్ అండ్ ఇట్స్ బెస్ట్ గిఫ్ట్. చాలా మంచిగా అనిపించింది చూస్తే, చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఆ విఆర్ లైక్ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేసారు వీడియో అనేది చూడాలి. ఈ వీళ్ళ వీడియో అయితే మస్తు ఉంది అండ్ చాలా మంచిగా అనిపించింది. దగ్గరకు వచ్చి హగ్ చేయడం మస్తు అనిపించింది. సో ఆ వీడియో ఎట్లుంటుందో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నా, అవి కూడా చూడాలి ఎట్లుంటుందో. అదే అనుకుంటున్నా నేను, చూసాం మరి ఎందుకు ఏందనేది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆర్ సంథింగ్, ఏమన్నా ఏం కథనో తెలియదు. సో యా, గుడ్ ఈవినింగ్ గుడ్ నైటా అసలు ఇది నాకు క్వశ్చన్ అర్థం కాని క్వశ్చన్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడు గుడ్ ఈవినింగ్ గుడ్ నైటా, ఓకే అదేదన్నా ఉండదు కదా. సో పొద్దుగాల ఒక గిఫ్ట్ కూడా వచ్చింది కదా, సో నేను దాన్ని ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఫ్రమ్ హిత్విక టు నవీన్ గోల్డెన్ బాయ్ ఉంది. ఫ్రమ్ హిత్విక టు నవీన్ గోల్డెన్ బాయ్. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏది ముచ్చట, ఏముంది లోపల. ఓపెన్ చేయగానే ఇగో ఇట్లుంది బ్రో. ఇదేమో హిందీలో రాసింది, నాకు తెలుగు సరిగ్గా చదవడానికి రాదు, హిందీ చదవడానికి వస్తుంది. సో అదనమాట ముచ్చట. ఒక షర్ట్ ఉంది, ఇంకా ఏమేమో ఉన్నాయి చూద్దాం ఓపెన్ చేసి ఏంటి ఇవన్నీ. ఓకే, ఒక షర్ట్ ఉంది, ఎం సైజా, ఓ చినిగిపోతుంది ఇది, పట్టున చిరుగుతుంది ఎం సైజ్ అంటే నేను వేసుకోసరికి. ఓకే, చాక్లెట్స్ ఉన్నాయి, డైరీ మిల్క్ చాక్లెట్స్. ఓకే, అండ్ ఇదేంటిది, ఇది అంతే ఏమో గడ్డి ఉంది ఇలా మొత్తం గడ్డి ఉంది, ఏదో పువ్వులు ఉన్నాయి. ఇదేంటిది స్క్రబ్బా, అదేందో ఇది స్క్రబ్లాగా యూజ్ చేయొచ్చు రా, దీన్ని చేయొచ్చా, చేయొద్దు అనుకుంటా. ఎక్కడైనా పనికొస్తే నేను తీసి పెట్టుకున్నాను. మొత్తం చెత్త ఉంది రా ఇంట్లో మిగతాది. ఓకే సారీ, ప్యాకింగ్ ఇట్లా చేసారు అనమాట. ఇదంతా చెత్త కాదు, దిస్ బ్యూటిఫుల్ ప్యాకింగ్. నేను చదువుకోలే కాబట్టి నాకు తెలియదు అంతే. ఇవి దాచిపెట్టుకుంటుంది ఏంటంటే పనికి వస్తాయి, లేకపోతే ఈ డబ్బాలని ఇట్లా పెట్టేసాం. ఈ డబ్బాలని ఎవరికైనా ఇచ్చు, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, లెటర్ ఏమో ఉంది, లెట్ మీ రీడ్ దిస్. హూ ఇస్ దిస్? ఓకే, పర్సనల్ లెటర్ అంట, ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇగో ఇట్లా రాసి ఇట్లా చేసి ఉంది, పర్సనల్ లెటర్ అని మెన్షన్ చేసి ఉంది. సో పర్సనల్గా చదువుదాం ఏముందో లెటర్లో. ఇదేమో హిందీలో ఏమో రాసిందిరా, చూస్తుంది నేను గూగుల్ ట్రాన్స్లేటర్లో చూస్తా ఏందో అది. చదువు రాదు నాకు, ప్లీజ్ ఎగిరి